చిన్న వర్తమానం మీతో పంచుకుంటాను. బైబిల్లో కీర్తనల గ్రంథం 146వ కీర్తన. కీర్తనలు 146వ కీర్తన. శ్రద్ధగా అందరూ ఆలకించాలి, ధ్యానించాలి. 146వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో అతడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు విషయాలు ఇక్కడ చూస్తాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఒకటి, రెండవదిగా ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో అతడు ధన్యుడు. మనం ఒక మాట మాత్రం ఈరోజు ధ్యానం చేద్దాం. అదేంటంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగుడో అతడే ధన్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు దేవుని ద్వారా ఎవరైతే సహాయాన్ని అందుకుంటారో, యాకోబు దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో వారు ధన్యులు, వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అని అర్థమిస్తుంది ఆ మాట. తలలు పైకెత్తి చక్కగా ఆలోచించండి. మనం ఆరాధించే దేవునికి ఎన్నో పేర్లు మనం చూస్తూ వస్తాం. దాంట్లో ఆయన యాకోబు దేవుడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎవరి దేవుడు అండి ఆయన? యాకోబు కొలుచు దేవుడు, యాకోబు ఆరాధించే దేవుడు. ఆయన యాకోబునకు చాలిన దేవుడు. ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబునకు చాలిన దేవుడు ఆయన. మీరు చూడండి, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవించకపోయినను దూరము నుండి వందనము చేసి భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొనుచు. వినండి, భూమి మీద వాళ్ళు పరదేశులను యాత్రికులమని ఒప్పుకొని, ఓకే చదవండి మా. విశ్వాసము గలవారై వాళ్ళు మృతి పొందారు. ఇలాగు చెప్పువారు స్వదేశమునకు వెదుకుచున్నామని విషదపరుచుతున్నారు కారా. ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకొని ఎడల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారి దేవుడని అనిపించుకున్నట్టుకు వారి గురించి ఆయన సిగ్గుపడలేదంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నేను వాళ్ళ దేవుడిని అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఈరోజు కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఈడు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా తండ్రి సిగ్గుపడుతుంటాడు. ఈమె నా కుమార్తె అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా తల్లి సిగ్గుపడుతుంది. ఆ పిల్లలు చేసే పనులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు. ఎవరండి వీళ్ళు అంటే, ఈడు నా కొడుకు, ఈమె నా కూతురు అని చెప్పుకోవడానికి, ధైర్యంగా చెప్పడానికి కొంతమందికి ధైర్యం చాలదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు కావచ్చు, వాళ్ళ 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 పద్ధతులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు. ధైర్యంగా వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు మా హోసన్న విశ్వాసులు, వీళ్ళు మా సంఘ సభ్యులు అని ఒక దైవ సేవకుడు ఒక సంఘాన్ని గురించి, లేకపోతే ఆ సంఘ ప్రజల గురించి, వీళ్ళు నా గొర్రెలు, దేవుడు నాకు అప్పగించిన గొర్రెలు, వీళ్ళు మా హోసన్న ఉపదేశంలో ఉన్నవాళ్ళు అని ఒక దైవ సేవకుడు ధైర్యంగా చెప్పుకోగలిగిన పరిస్థితిలో కొందరు ఉన్నారా అని మనం ఆలోచిస్తే లేదని చెప్పొచ్చు. కానీ చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడు వారి దేవుడని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదంట. ఎస్, నేను అబ్రహాము దేవుడను, నిజమే నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని దేవుడు వాళ్ళ గురించి ధైర్యముగా సాక్ష్యం ఇచ్చేటట్లుగా వాళ్ళు నడుచుకున్నారు. ఏంటి వాళ్ళలో విశేషత అంటే, వాళ్ళు పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారంట. ఆమె చెప్పండి గట్టిగా. మీరు ఒప్పుకుంటారా? నేను పరదేశిని, నేను ఒక యాత్రికుడిని, నేను పరదేశిని, ఈ దేశం నాది కాదు, ఈ భూమి మనది కాదు, మన పరదేశులం, పరలోకం నుండి భూలోకానికి వచ్చిన వారం.
పరలోకం నుండి భూలోకానికి యాత్ర చేయడానికి కోసం వచ్చినవాడు. మన పరదేశులము, మన యాత్రికులమని వాళ్ళు ఒప్పుకున్నారంట. దేవుడు వాళ్ళు బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఆస్తి ఉండేది వారికి. ఆ ఆస్తి ఎక్కువైపోయి గొడవలు వస్తుందేమో అని చెప్పి వాళ్ళు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అంతటి ఆస్తి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేస్తే 100 పంట పండింది. ఆ దేశపుడు, బాబు నీకు దండం పెడుతున్న, వెళ్ళిపోరా బాబు, మా కళ్ళ ముందు నీవు ఆశీర్వదించబడుతుంటే ఈ ఆశీర్వాదాన్ని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం, వెళ్ళిపోరా బాబు అని తరిమేశారు. ఎక్కడెక్కడైతే బావులు త్రవ్వితే జలలు కలిగిన నీటి ఊటలు వచ్చాయి. యాకోబు ఎక్కడెక్కడైతే అడుగు పెట్టాడో ఆ చోటంతా ఆశీర్వదించబడింది. ఒక చేతి కర్రతో నది దాటి అవతలకు వెళ్ళాడండి. విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన అభివృద్ధి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు వాళ్ళ మామ పేరు ఏంటండి? లాబాన్. ఆయన పేరులో ఉంది లాభం, ఆయన పేరులో మాత్రమే ఉంది లాభం. కానీ అసలు లాభం అంతా ఎవరి దగ్గర ఉందంటే యాకోబు దగ్గర ఉంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. పేరుకు మాత్రమే ఆయన లాభాను, ఆయన పేరులో మాత్రమే ఉంది లాభం. కానీ నిజమైన లాభం ఎవరి దగ్గర ఉందంటే యాకోబు దగ్గర. 10 సార్లు జీతాలు మార్చాడు. 10 కాదు కదా, 100 సార్లు మార్చుకో జీతం. నీవెన్నిసార్లు జీతాలు మార్చినా నాకు దానికి ఏం ఫరక పడదు. నేను దీవించబడుతూనే ఉంటాను. చెప్పలు కూడా అందరూ గట్టిగా, నేను ఆశీర్వదించబడుతూనే ఉంటాను. నన్ను బట్టి నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. తను అడుగు పెట్టిన ప్రతి చోట దైవాశీర్వాదం. అంత ఆస్తిపరులైనప్పటికీ భూమి మీద వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసండి? యాత్రికులను ఇక్కడ ఏది నాది కానే కాదు. ఆమెను చెప్పడం గట్టిగా. మంచి ఇల్లు కట్టుకోండి, మంచిగా బ్రతకండి, కానీ ఈ ఇల్లు నాదని భ్రమలో బ్రతకోదు. ఎందుకంటే మనిషి పోతే ఏంటండి, ప్రైజ్ ది లార్డ్, మనిషి పోతే ముందు మన ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. మనిషి ప్రాణం పోయింది అనుకోండి, వెంటనే ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద ఒక నవారు మంచం వేసావు, లేకపోతే ఒక ఏంటండి ఏసీ బాక్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి దాంట్లో ఉంచేస్తారు. ప్రాణం పోయిన తర్వాత అప్పటి వరకు అన్నయ్యనో వదిననో లేకపోతే అన్నయ్యనో లేకపోతే బాబాయ్ అనో చిన్నాయనో ఏదో పిలుస్తూ ఉంటారు, నాన్న అన్నో ఏదో పిలుస్తూ ఉంటారు. మనిషి ప్రాణం పోయిన తర్వాత ఎప్పుడు పారేస్తారు? మన గుంటూరు భాషనా అది? ఎప్పుడు పారేస్తారు? ఎప్పుడు పారేయడం ఏంట్రా బాబు, ఇట్లా పోయారండి అన్న విషయం చెప్పగానే ఎప్పుడు పారేసేది ఎప్పుడు? అర్థమైందండి? ప్రాణం పోతే పారేసేది, అంతే. దేనికి పనికిరారు. భూమి మీద మన జీవితం, మన పరదేశులమును యాత్రికులమని ఒప్పుకున్నారంట వాళ్ళు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. మనం కూడా ఒప్పుకోవాలి. అప్పుడు పెయిన్ ఉండదండి, బాధ ఉండదు. నాది 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 నేను 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 అనుకున్నప్పుడు, నాది నేను అనుకునేటప్పుడు దాన్ని కాపాడుకోవడానికి కోసం మనం శతప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏది నాది కాదు, అంత ప్రభు సమస్తుంది. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకోవాలంటే తీసుకుంటాడు. ఆయనకే స్తుతి కలుగునుగాక. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నా కొడుకు, నా కూతురు, నా చెల్లి, మా అన్నయ్య, నా తమ్ముడు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, మా రిలేటివ్స్, మా కులపు వాళ్ళు, మా బంధువులు అని మనం అనుకుంటా ఉంటామా ప్రియులారా? ఎవరికి ఎవరి ఈ లోకంలో, ఎవరికి ఎవరండి ఈ లోకంలో? మన పరదేశులమును యాత్రికులు. ప్రైజ్ ది లార్డ్. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ఎందరో ప్రయాణికులు ఇటు ట్రైన్ ఎక్కుతూ ఉంటారు, వాళ్ళ స్టేషన్లో దిగిపోతూ ఉంటారు. ఎక్కినప్పుడు ఉత్సహించేది లేదు, వాళ్ళు దిగిపోతున్నప్పుడు నిరుత్సాహపడేది లేదు. మనం పరదేశులమును యాత్రికులు. రెండవదిగా ప్రియులారా, వీళ్ళలో ఉన్న విశేషత ఏంటి అని మనం చూస్తే, వాళ్ళు ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి వచ్చారో దాన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఒకవేళ ఆ దేశాన్ని గుర్తుపెట్టుకుని ఉంటే మరలా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళేమో, వెళ్ళిపోతామేమో మరలా అని చెప్పి ఆ దేశాన్ని మర్చిపోయారు. లోకం వద్దనుకునే మనం వచ్చాం, లోకాన్ని మర్చిపోవాలి. పాపం వద్దనుకునే వచ్చావు, ఆ పాపాన్ని మర్చిపోవాలి. ఆ వ్యసనాలు వద్దనుకునే వచ్చావు, ఆ వ్యసనాలు మర్చిపోవాలి. ఈ త్రాగుడు వద్దనుకొని వచ్చావు, దాన్ని విడిచిపెట్టాలి. ఈ మత్సరం వద్దని వచ్చాం, విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. అంతేకా పూర్వదినాల్లో నువ్వు ఎలా బ్రతికినా, క్రీస్తులోనికి రాకముందు నువ్వు ఎలా బ్రతికినా, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్తము క్రొత్తదవ్వాలి.
సమస్తము నూతనముగా మార్చబడాలి. ఒక నూతన సృష్టిగా నీవు మారాలి. ఎక్కడ గుర్తు? కొంతమంది చూడండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరల బురదలోనికి దొరికినట్లు విడిచిపెట్టిన పాపములు మరలా పడుతుంటారు. వద్దనుకొని వచ్చిన అదే అక్రమాలు, అదే అన్యాయంలో మరలా పడుతూ ఉంటారు. బురదలో పడ్డం మరలా లేవడం. వద్దనుకునే కదా ఆ కుక్క వాంతి చేసుకునింది, వామిటింగ్ చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఇది నాకు పడట్లేదు, ఇది నాకు వద్దు, ఇది నా దేహానికి మంచిది కాదు, ఇది నా దేహానికి హానిని చేస్తుంది అని కడుపులో ఉన్నదంతా కక్కేసింది ఆ కుక్క. వద్దనుకునింది, మరలా అటు తిరిగి ఇటు తిరిగి మరలా వాంతికి తిరిగినట్లు కొంతమంది జీవితం మరలా పాప వైపు, మరలా చీకటి వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి వచ్చారో దాన్ని మరచిపోయారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎందుకంటే వాళ్ళు మరీ శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధమైన మరీ శ్రేష్టమైన దేశంలో, అంటే పరలోక దేశంలో, అంటే పరలోకంలో ప్రవేశించాలని వాళ్ళు కోరుకున్నారండి. దేవుడు అందును బట్టి వాళ్ళ దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే యాకోబు దేవుడు. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అతడే ధన్యుడు. యాకోబు దేవుడు ఎవరెవరికైతే సహాయం చేస్తున్నాడో, యాకోబు దేవుని దగ్గర నుండి ఎవరెవరైతే సహాయాన్ని అందుకుంటున్నారో, ఎవరెవరైతే దేవుని ద్వారా సహాయాన్ని పొందుకుంటున్నారో వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వారు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యాకోబు దేవుడు మీకు సహాయం చేయునుగాక, యాకోబు దేవుడు మీకు సహాయం చేయునుగాక, యాకోబు దేవుడు మీకు సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, ఆపదలో అపాయంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. 1-2 మాటలు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎవరెవరికి సహాయం చేస్తూ వచ్చాడు, వాళ్ళు ఆ సహాయాన్ని అందుకోవడానికి వాళ్ళలో ఉన్న ఆ విలువైన అనుభవాలు ఏంటో కూడా ధ్యానం చేస్తాం. నిర్గమకాండం 28వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. నిర్గమకాండం 28వ అధ్యాయం మొదటి వాక్యం. మరియు నాకు యాజకత్వమును చేయుట కొరకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపించుము. చాలు. నాకు యాజకత్వాన్ని జరిగించడం కొరకు రెడీ అహరోను అతని కుమారులను అనగా అహరోనును అతని కుమారులైన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారుని ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపించుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాదాబు అబీహు అండ్ ఎలియాజరు ఈతామారు. అహరోనికి 4 కుమారులు. తలల పైకెత్తి వినండి. అహరోనికి ఎంతమంది కుమారులు అండి? ఎవరెవరు వాళ్ళు? నాదాబు, అబీహు అండ్ ఎలియాజరు అండ్ ఈతామారు, 4 కుమారులు. వీళ్ళు యాజకత్వాన్ని చేయట కొరకు వీరిని నీ యొద్దకు నీవు పిలిపించుము అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. ప్రేమైన వాళ్ళారా, ఈ 4 గురించి కాకుండా ఒక ఎలియాజరు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎలియాజరు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడే నా సహాయకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడే సహాయము, దేవుడే మనకు సహాయం చేస్తాడు అని అర్థం ఇస్తుంది ఎలియాజర్ అనే మాటకి అర్థం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకిరి చేశారు. శ్రమలు, విడుదల వస్తుందనే నమ్మకం లేదు, వెలుగు చూస్తామనే ఆశ కూడా లేని రోజు. తరతరాలుగా బానిసత్వంలో బ్రతికి బానిసత్వానికి అలవాటు పడిపోయిన రోజుల్లో ఈ ఎలియాజర్ పుట్టాడు అహరోను కుటుంబంలో. అప్పుడు అహరోను గుండెలో ఎక్కడో చీకట్లో ఒక చిరు దీపంలాగా ఒక నిరీక్షణ ఏంటంటే తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడని ఇతనికి ఎలియాజర్ అని పేరు పెట్టాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేస్తాడు.
అసలు సహాయం అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ దేశంలో ఎక్కడ చూసిన శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు, శ్రమలు, వెట్టి చాకరి, నిట్టూర్పు, కన్నీళ్లు. అలాంటి పరిస్థితుల్లో పుట్టిన తన కుమారుడికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడనే నమ్మకంతో అతనికి ఎలియాజర్ అని పేరు పెట్టారు. ఎలియాజర్ అంటే దేవుడు సహాయం చేస్తాడు, దేవుడే సహాయకుడని అర్థం ఇస్తుంది. ఈ ఎలియాజర్ గురించి ఒక 2-3 మాటలు మీకు చెప్తానండి. ఈ ఎలియాజర్లో ఉన్న విశేషత ఏంటంటే, దేవుడు అంటాడు, ఇశ్రాయేల్ అందరిలో నుండి నాకు పరిచర్య చేయట కొరకు, నాకు యాజకత్వాన్ని చేయట కొరకు వీరిని పిలిపించుము అని ఇక్కడ ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో వీళ్ళని ప్రత్యేకించండి అని కూడా వ్రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకింపబడిన వాడు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే, మన ఒక ప్రత్యేకింపబడిన వారుగా, ఒక ప్రతిష్ఠిత జనముగా, ఒక ప్రత్యేకింపబడిన వారుగా. రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి అని ఆనాడు పేతురుని అడిగినప్పుడు పేతురు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి. అతడు మూర్ఖుడు, వాళ్ళు మూర్ఖులు, మూర్ఖులకు తరము. రకరకాలైన తరాలు మనం చూస్తూ ఉంటాం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి. రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, మూర్ఖమైన మనుషులు ఉన్నారు, వాళ్ళకి మీరు ప్రత్యేకంగా ఉండండి. యోసేపు మీద దేవుని దీవెన రావడానికి తన సహోదరుని వేరుపరచబడిన యోసేపు నడినెత్తి మీదకి దేవుని దీవెన వచ్చిందంటే చెప్పకూడదు మందరు గట్టిగా గట్టిగా. ఒక సపరేషన్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవితం. దేవుని బిడ్డలు లోకానికి వేరుగా జీవించాలి, లోకపు ఆచారానికి వేరుగా జీవించాలి, లోకపు పద్ధతులకు వేరుగా జీవించాలి. లోకస్తులు థింక్ చేసినట్టు నువ్వు థింక్ చేయకూడదు. లోకస్తులు కంటికి కన్ను, పంటికి పన్ను. పగ తీరుస్తాను, నేను పగ తీర్చుకుంటాను, నేను ఎందుకు తగ్గించుకోవాలి అంటారు కొంత. అది లోకపు తీరు. పాస్టర్గారండి మౌనంగా ఉంటే బతకలేమండి ఈ లోకంలో. చాలామంది అంటుంటారు, అయ్యా ఇలా ఉంటే మీ బోధగాని విని మీ బోధన అనుసరించి బ్రతుకుతే ఈ లోకంలో బతకలేము, తిరుగుబాటు చేయాల్సిందే, బలాత్కారాన్ని ఆశ్రయించాల్సిందే, ఇలా ఉంటే కష్టమే అంటూ ఉంటారు లోకంలో. కానీ యేసు ప్రభు మనకు నేర్పిన బోధ ఏం తెలుసండి, ఆయన నడుము కట్టుకొని నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు కడిగి పాదాలు తుడిచాడండి. అంతగా తగ్గించుకున్నాడు యేసయ్య. చెప్పలు కూడా మంది గట్టిగా. ఇది యేసు ప్రభు మనకు బోధించిన బోధ. ఈరోజు మనం ఎవరిని ఫాలో అవుతున్నాము, ఎవరిని అనుసరిస్తున్నాము, ఎవరి ఆచారాన్ని అనుసరిస్తున్నాము, ఎవరి పద్ధతుల్ని మనం అనుసరిస్తున్నాం. ఈ లోక మర్యాదలను మనం అనుసరించకూడదు. అందరికి ఒక రాజు ఉన్నాడు, మనకు ఒక రాజు ఉండాలి. లోక మర్యాద ప్రకారం, లోక మర్యాద చెప్పిన మాకు ఒక రాజు కావాలి. సరే తెచ్చుకున్నారండి రాజు. దేవుడు అంటే నేనే మీ రాజుని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను మీకు రాజుగా ఉంటాను. నువ్వు ఉంటే ఉన్నావు ప్రభువా, కానీ అందరికి ఉన్నారు కదా, అందరికి ఒక రాజు ఉన్నాడు కదా, సో మాకు ఒక రాజు కావాలి. ఇశ్రాయేల్ ప్రజల అరణ్యములో 40 సంవత్సరాలు దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఏ రాజు నడిపించారు ఇశ్రాయేల్ ప్రజల్ని? ఆ చుట్టుపక్కల చక్రవర్తులకి, రాజులకి ఎవరికి అర్థం కాలేదు. ఎవరు ఆ గుంపుకు రాజు, ఎవరు ఆ గుంపుకు సేనాధిపతి, ఎవరు ఆ గుంపులో మంత్రి, ఎవరు లీడ్ చేస్తున్నారు వాళ్ళని? అంత క్రమశిక్షణగా వెళుతున్నారు, విజయోత్సవాలతో సాగిపోతున్నారు. ఎవరిని వాళ్ళు లీడ్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళని లీడ్ చేస్తున్నారు, ఎవరి వాళ్ళ రాజు అంటే దేవుడే వాళ్ళ రాజు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒక 80 ఏళ్ళు లేకపోతే 100 ఏళ్ళు ఉన్న ఒక ముసలాయన ఎవరో వాళ్ళని నడిపిస్తున్నాడు. ఆయన మాత్రమే కంటికి కనబడుతున్నాడు, కానీ వాళ్ళని పరిపాలించే రాజు యెహోవా దేవుడు, యెహోవా రాజు. ఆయన సైన్యములకు అధిపతిగా దేవుడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత లోక మర్యాదలను అనుసరించి ఈ లోకంలో ఉన్నట్లు మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. కాబట్టి లోకానికి మనం వేరుగా, లోకస్తులు ఏదో ఫార్ములా యూస్ చేస్తున్నారు, వాళ్ళేదో, దాన్ని కాదు. వాక్యం మనకి ఏం బోధిస్తుంది, బైబిల్ ఏం చెప్తుంది ఈ విషయంలో, దేవుని వాక్యం ఉపదేశం మనకేం చెప్తుంది, దాన్ని మనం అనుసరించి జీవించాలి. ఇశ్రాయేల్ నుండి ప్రత్యేకించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మనం కేవలం అన్యజనుల నుండి ప్రత్యేకంగా ఉండడమే కాదు, సంఘంలో కూడా కొంతమంది కోరాహు లాంటి వాళ్ళు, కోరాహు, నాదాబు,
అభిరాము లాంటి వాళ్ళు వ్యతిరేకమైన స్వభావం కలిగిన మనుషులు ఉంటారు, వాళ్ళకి మన దూరంగా ఉండాలి. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ ఎలియాజర్ గురించి మరొక వాళ్ళ అన్నలు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళ అన్నలు ఎవరెవరంటే నాదాబు, అబీహు. వీళ్ళు వేరొక అగ్నిని తీసుకొచ్చారంట. బలిపీఠం మీద దేవుని సన్నిధి నుండి అగ్ని రావాలి. ఆమె చెప్పండి గట్టిగా, అది వాళ్ళ నియమం. దేవుని సన్నిధి నుండి వచ్చిన అగ్ని. కానీ వీళ్ళు సొంతంగా వీళ్ళేదో ఒక అగ్నిని వాళ్ళ వేరొక అగ్ని, దేవునికి సంబంధం లేని అగ్ని, వాక్యానికి సంబంధం లేని అనుభవాల్ని తీసుకొచ్చారండి. వెంటనే ఆకాశం నుండి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేసినట్లు బైబిల్లో చూస్తున్నాం మనం. కనీసం ఒకే ఇంట్లో ఉన్న ఒక తల్లి కడుపున పుట్టిన కూడా తప్పు చేసినప్పుడు తప్పే. మా అన్నయ్య కదా, మా బ్రదరే కదా అని చెప్పి ఆ పాపంతో చేతులు కలపలేదంటే ప్రత్యేకంగా ఉన్నాడు ఎలియాజరు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు, దేవుడు ఎవరి పక్షాన నిలబడతాడు, ఆపత్కాలంలో ఎవరికి ఆయన తోడుగా ఉంటాడు, ఎవరు దేవుని ద్వారా సహాయాన్ని అందుకుంటారంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వాడిగా ఉంటున్నావా? ఆనాడు హామాను సాక్ష్యం ఇస్తున్నాడు, అయ్యా ఈ సంస్థానాలన్నింటిలో కూడా ఒక గుంపు వాళ్ళు ఉన్నారు, ఒక గుంపు చెదరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళ విధులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రమాలన్నీ కూడా మన విధులకు మన పద్ధతులకు వేరుగా ఉన్నాయి. స్తోత్రం చెప్పడం గట్టి. వాళ్ళు మనలాగా ఆలోచించరు. ప్రతిదానికి వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడతారు. వాళ్ళ విశ్వాసం గొప్పది. నిలవరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు. మన పౌరస్థితి హక్కు పరలోకమందు ఉన్నదని బైబిల్ చెప్తుంది. కనుక ఒక సపరేషన్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. అలా ఎవరైతే లోకానికి భిన్నంగా, లోకానికి వేరుగా జీవిస్తారో వారికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అండ్ ఎలియాజర్కు ఉన్న మరొక అనుభవం కూడా చదువుదాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండం 4వ అధ్యాయము 16వ వాక్యం. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏవనగా, ఆయన విచారణలోనికి వచ్చేది ఏంటంటే దీప తైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరమంతటి పైన పరిశుద్ధ స్థలములోనేంటి, ఉపకరణాలన్నిట్లో ఏంటి, అంతటి పైన ఆయన విచారణలోనికి రావడం అతని భారము. స్తోత్రం చెప్పండి గట్టిగా. సెకండ్ వన్, ఈ ఎలియాజర్కు ఉన్న భారం. తలలు పైకెత్తి వినండి, మీ భారాలు ఏంటి అమ్మ, మీ భారాలు చెప్పండి అంటే, అయ్యా నాకు దేహమే భారంగా ఉంది, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను బాబు అంటుంటారు. ఇది భారం. నీ భారం ఏంటమ్మంటే, ఈ అమ్మాయి పెళ్లి చేసేస్తే నా భారం తీరిపోద్దయ్యా, నెత్తి మీద ఇదొక భారంగా ఉండిపోయింది బాబు, దీనికి పెళ్లి చేసేస్తే కొంచెం నేను రిలాక్స్ అయిపోయి శేష జీవితం దేవుని మందులోనే ఏదో ఒక స్తంభానికి ఆనుకొని బతికేస్తాను బాబు అంటుంటారు. ప్రైజ్ ది లార్డ్. నీ భారం ఏంటమంటే, పెళ్ళిళ్ళు అయిపోయింది అనుకో, అసలు విరక్తి చెందేసానయ్యా, పెళ్ళి అయిపోయింది, నాకు కూడా మందులో ఏదైనా గది ఇస్తే హాడి పడి ఉంటానయ్యా, పుట్టు కొంచెం అన్నం పెడితే తిని మందులు అలా బతికేద్దాం అనుకుంటున్నా బాబు, ఈ భారం తీరిపోతే చాలు. బాబుకు ఉద్యోగం సంపాదించాలి బాబు, చదువుకున్నాడు కానీ ఉద్యోగం రాలేదు, ఎలాగలా ఒక కాళ్ళ వేళ్ళలో పట్టుకొని మొత్తం మీద ఉద్యోగం సంపాదించి వాడిని సెటిల్ చేసేస్తే నాకు ఇంకా భారం లేదు. లోకంలో మనకు రకరకాలమైన భారాలు ఉండొచ్చు, కానీ ఎలియాజర్కి దేవుని మందులో ఇవ్వబడిన అతని విచారణలో అతనికి అప్పగించబడిన భారాలు ఏంటంటే దీప తైలము. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. దేవుని మందులో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతుండాలి. దేవుని మందులో దీపాలు ఎల్లప్పుడూ వెలుగుతుంది. దేవుని మందులో దీపాలు ఆరిపోకూడదు. దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందిరంలో మందసం ఉన్న చోట పడుకొని ఉన్నాడంట. దేవుని మందిరంలో దీపం ఆరిపోకూడదు. ఇతని బాధ్యత ఏం తెలుసండి, ఇతని రెస్పాన్సిబిలిటీ ఏం తెలుసండి, దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఆరిపోకుండా ఉండాలంటే దానికి ఎప్పటికప్పుడు నూనె పోస్తూ ఉండాలి. ఆమెను చెప్పడం గట్టిగా. సేవలో కానీ ఇంట్లో కానీ, మీ ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతుండాలి. మీ పిల్లలందరూ ఒక్కొక్క దీపంలాగా వెలుగుతూ ఉండాలి.
మీ కుటుంబం మండుచు ప్రకాశించుచున్న దీపాలుగా మార్చబడాలి, దీపాలుగా మార్చబడాలి. వాళ్ళు వెలగాలంటే, కుటుంబాలు వెలగాలంటే వెలిగించే బాధ్యత నీది. నూనెను సిద్ధపరచవలసిన బాధ్యత నీది. 10 మంది కన్యకలు ఉన్నారు. ఒక ఆవిడ ప్రార్థన, ప్రభువా ఆ బుద్ధి లేని కన్యకలా కాకుండా బుద్ధిమంతురాలైన కన్యకగా నన్ను మార్చండి ప్రభువా అంటుంది. తండ్రి, బుద్ధి లేని కన్యకలాగా వద్దు ప్రభువా, నన్ను బుద్ధిమంతురాలైన కన్యకగా మార్చమంటుంటే నేను అంటాను, వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, బుద్ధి లేని వాళ్ళ దగ్గర ఎటు నూనె లేదు. మొత్తం మీద చర్చికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, ఎప్పుడో ఆరిపోయారు, మొత్తం మీద వస్తారు, ప్రార్థనకు వస్తారు, అన్ని కార్యక్రమాలు పాలు పొందుతారు. పాములన్నిటికీ ఏంటంటే పోటీలు పెడితే ఏంటండి నీళ్ల పాము కూడా వచ్చి నిలబడిందట. నా పేరులో కూడా పాము ఉంది కదా అండి. అట్లా కొంతమంది మేము కూడా సంఘ సభ్యులమే, మేము కూడా ఎప్పటి నుండో, ఇప్పుడు కాదండి, భూమి పుట్టక ముందు నుండి మేము భక్తులమండి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వెలుగుతున్నావా? నీ ఆత్మదీపం వెలుగుతుందా? నీ మనోనేత్రాలు ప్రకాశించిందా? వాక్యం అనే దీపం నీ జీవితంలో ప్రకాశిస్తుందంటే లేదు, ఆరిపోయి ఉంటుంది. కానీ వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అట్లా ఆరిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకొక 5 బుద్ధిమంతులని మనం చూస్తాం, వాళ్ళ దగ్గర కూడా సరిపడే నూనె లేదు. బైబిల్ ఏమంటుంది? దావీదు అంటాడు, నూనెతో నీవు నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. అభిషేక తైలం అనేది నిండి పొంగి పొర్లుతూ ఉండాలి. కేవలం నీ దీపాలు వెలిగించుకోవడమే కాదండి, నీ నూనె చేత నీ దీపాలు వెలగడమే కాకుండా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దీపాలు వెలిగించాలి. సంఘంలో ఉన్న ప్రతి దీపాలు వెలగాలి, ప్రతి విశ్వాసి వెలగాలి, ప్రతి సేవకుడు ప్రకాశించాలి. నా మటుకు నేను ప్రకాశిస్తున్నాను, నా మటుకు నేను బాగున్నాను అనుకుంటే అది కాదండి బాగుండడం అనేది. అందరినీ వెలిగించే స్థితిలో ఉండాలి. కాబట్టి ఓకే, ఆ 5 పెళ్లి కుమారుడు తీసుకెళ్ళాడేమో, కానీ ఆ 5 కూడా మనం ఉండకూడదు. దావీదులాగా మన 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 నూనెతో మన తలను దేవుడు ఒక క్రొత్త తైలముతో దేవుడు అంటబోతున్నాడు. దీప తైలముతో దేవుడు అంటబోతున్నాడు. నీవెక్కడుంటే అక్కడ దేదీప్యమానముగా ఇల్లు వెలగాలి, ఆ కుటుంబం వెలగాలి, ఆ సంఘం ప్రకాశించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలియాజర్ డ్యూటీ ఏం తెలుసండి? అతని కర్తవ్యం ఏం తెలుసండి? ఎప్పటికప్పుడు, బాబు ఓకేనా, సరిపడే నూనె ఉందా, ఓకేనా, అక్కడ దీపాలు వెలిగించేవాళ్ళు, నూనె సరిపోతుందా, అయ్యగారండి చాలట్లేదు, ఇంకెంత కావాలి నూనె రెడీగా పెట్టుకున్నారా? దీపం ఆరిపోకూడదు, ఎప్పటికప్పుడు దీపాలు వెలిగిస్తుండాలి, ఓకేనా. ఆ మూల మీద ఎందుకు దీపం వెలగట్లేదు, ఆ మూల మీద ఏంటో కొంచెం దీపం వెలుగు తగ్గేటట్టుంది, వెంటనే దాన్ని వెలిగించండి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో, ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిలో దీపాన్ని వెలిగించే ఒక గొప్ప బాధ్యత అతనికి ఇవ్వబడింది. రెండవదిగా ధూపద్రవ్యం. స్తోత్రం చెప్పడం గట్టిగా. ధూపం వేయడానికి కావలసిన ద్రవ్యం అంటే మన భాషలో చెప్పాలంటే సాంబ్రాణిలే అవన్నీ వేస్తుంటారు కదండి, దాన్ని ధూపద్రవ్యం అంటారు. దేవుని మందులు ఎల్లప్పుడూ ధూపాన్ని మనం ప్రార్థనకు పోలుస్తాం. దేనికి పోలుస్తామండి? ఎల్లప్పుడూ దేవుని మందిరంలో కానీ అండ్ మన ఇళ్లలో కానీ ప్రార్థన అనే ధూపం దేవుని సన్నిధికి ఎగసి వెళుతూ ఉండాలి. హల్లెలూయా. నిజంగా మన గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలుగుతామా? గట్టిగా దేవుని సన్నిధిలో 1 గంట సేపు ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? గట్టిగా నేను 1 గంట సేపు రోజు ప్రార్థన చేస్తాను, గట్టిగా ఒక 30 minutes ప్రేయర్ చేస్తాను, నేను 1 గంట సేపు 2 గంటల సేపు ప్రార్థన చేస్తున్నానండి అని నాకు మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ గురించి నేను ఎవరికి సిఫారసు చేయాల్సిన అవసరం లేదండి. మన మట్టుకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబంలో నేను ఇంట్లో ఉన్నారనుకో, బాబుని పిలిచేవరే, బాబు చేతులు కాళ్ళు చేతులు కడుకో, 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేద్దాం. ఏనాడని పిల్లల్ని పిలిచారా? ఆడేనాడన్నా, ఆడెప్పుడు విని తెచ్చాడు చెప్పండి. ఏనాడన్న భర్తను పిలిచి, ఏమయ్యా కాళ్ళు చేతులు కడుకో, 1 అరగంట ప్రార్థన చేద్దాం మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ప్రోత్సహించే అనుభవం, ప్రార్థనలో పిల్లల్ని ప్రోత్సహించే అనుభవం నేను మన పిల్లలకు చెప్తూ ఉంటాను. మన సేవలో ఉన్న సహోదరులకు చెప్తూ ఉంటారు, నాన్న ఎప్పుడైనా టైం కేటాయించుకొని అందరూ కలిసి 1 నలుగురు 5 కలిసి 10 మంది కలిసి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి.
ఒకరినొకరు ప్రార్థనలు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు ప్రార్థనలు ఉత్సాహపరచుకోండి. దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఒకరినొకరు నూతన పరుచుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మాయి కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామని ఏనాడైనా భార్యను చూసి భర్త చెప్పిన సందర్భాలు ఉన్నాయంటే ఎప్పుడు ఇవన్నీ లేవండి. ఎంతసేపటికి ఏం తిన్నావు, ఏం కూర, ఏం కూర అమ్మాయి అంటే గోంగూర. ఎప్పుడా గోంగూరేనా, పో పక్కింటి ప్రమిళ ఆంటీ దగ్గర తీసుకురా పక్కన. అర్థమైందండి? నాకు సిగ్గుగా ఉందండి, నేను పోయి అడగలేడు. సిగ్గెందుకు, నా జనులకి ఎన్నటికి సిగ్గునందని రాశారు కదా దేవుడు. సిగ్గెందుకు అడగడానికి పో అని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొచ్చుకొని తినే జీవితమే తప్ప కూర్చొని ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ఒకరినొకరు ప్రోత్సహించి, ఈ ఎలియాజరు యొక్క క్యారెక్టర్ ఏంటంటే అతనికి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటంటే ఎల్లప్పుడూ ధూపద్రవ్యం ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మందులు ఎల్లప్పుడూ ధూపం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా చెప్తాను. ఒక 150 మందితో అప్పుడు స్టార్ట్ చేస్తాం మన ప్రేయర్ బ్యాండ్ అనమాట. అంటే కొంచెం పంచుకుంటే బాగుంటుంది భారం అని. నేను కూడా అనుకోలేదండి ఇంత విస్తారంగా మారుతారని నేను అనుకోలే. మన పరిచర్య ఆశీర్వాదానికి పలు రీజన్స్ చెప్పొచ్చు, పలు కారణాలు. ఒకటి దైవ సేవకుల యొక్క యేసన్న గారి యొక్క త్యాగం, హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకుల యొక్క సమర్పణ, విశ్వాసుల ప్రేమ, అభిమానం. ఒక్కొక్కసారి నిజంగా అనిపిస్తుందండి, ప్రజల కాళ్ళు గడిగి నెత్తిన పోసుకొని కూడా తక్కువ ఏమని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు చూపిస్తున్న ప్రేమ, బద్దలైన బండ సందులు నిలబడి పరిచర్యను ప్రోత్సహిస్తున్న విధానం, అవన్నీ చూసినప్పుడు మా శ్రమల్లో మాకు తోడుగా ఉండడం, మమ్మల్ని ధైర్యపరచడం, మమ్మల్ని ఉత్సాహపరచడం, మా కోసం ప్రార్థన చేసే ప్రజలు, మా కోసం కన్నీళ్ళు విడిచే ప్రజలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ సంస్థ కోసం పోరాడుతున్న ప్రజలు, దేవుని కోసం పోరాడుతున్న ప్రజలు, ఇవన్నీ కూడా ఈ మన మినిస్ట్రీస్ అభివృద్ధికి పలు కారణాలు. వాటిలో మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే మన సంస్థలకు దేవుడిచ్చిన ప్రియమైన విశ్వాసులందరూ చేసే ప్రార్థన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 150 మందితో అప్పుడు ప్రేయర్ బ్యాండ్ స్టార్ట్ చేశాను. ఈరోజు వేలకు వాళ్ళు విస్తరిస్తూ ఉంటే చూసి నేను సంతోషిస్తూ ఉంటాను. ప్రార్థన ఎప్పుడు వచ్చిన మందిరంలో మేడ మీద అంటే ఒక ప్రార్థన ధ్వని వినబడుతూ ఉంటుంది, ప్రార్థన ధ్వని వినబడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇన్ ఫ్యూచర్ ప్రతి రాత్రి వినబడాలి ప్రార్థన ధ్వని. ఆమేన్. ఇప్పుడు పగలంతా వినబడుతుంది, రాత్రులు కూడా వినబడే రోజులు రాబోతున్నాయండి. ధూప ద్రవ్యములు మనం సిద్ధపరిచే పనిలో కూర్చుందాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ప్రార్థనకు ప్రోత్సహించాలి, ప్రార్థనకు పురికొల్పాలి ఒకరినొకరు మనం. ఆమేన్. షాపింగ్ చేసావా, ఎంత, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట, ఒకటి కొంటే 3 ఫ్రీ అంట. ఇవన్నీ కాదు. ప్రార్థనకు మీరు ప్రార్థన చేసుకుందామా, ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుందామా. ఇలాంటి శ్రేష్టమైన ధూపద్రవ్యమును సిద్ధపరిచే అనుభవాలు. ఇంకా నిత్య నైవేద్యం. ఏ నైవేద్యం అండి? నిత్య నైవేద్యం. ప్రతి నిత్యము దైవ చిత్తాన్ని చేయాలి మనం. హల్లెలూయా. పండగ రోజు కాదు దైవ చిత్తం నెరవేర్చడం. నిత్య నైవేద్యం అంటే ప్రతిరోజు నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక. అండ్ అభిషేక తైలం పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి అభిషేకంలో మనం ముందుకు సాగిపోవాలి. భాషలతో మాట్లాడబడి దేవునితో మర్మాలు మాట్లాడుతున్నాడని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, పరిశుద్ధాత్మలో హర్షించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. ఈ అభిషేక తైలం మనకు ఉండాలి. అండ్ మందిరం మీద విచారణ చేస్తూ ఉంటాడు. మందిరం మీద కానీ ఆ మందిరం ఉపకరణాలన్నిటి మీద ఒక విచారణ చేసే ఒక భారం ఎలియాజరు మీద ఉంచబడింది. నేను అంటాను మన దేహమే ఒక దేవాలయం. ఆమె చెప్పడం గట్టిగా. ఈ దేవాలయం గురించి విచారణ చేశారా? నా మందిరం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, ఆలయం మీరే అని. దేవుని మందిరాన్ని ఒకడు పాడు చేస్తే నేను అతన్ని పాడు చేస్తానన్నాడు దేవుడు. దేవుని మందిరం పవిత్రంగా ఉండాలి. మరి ఈరోజు ఆలయం, హృదయం అనే ఆలయం పవిత్రంగా ఉందా? దేహం అనే దేవాలయం పవిత్రంగా ఉంటుందా?
మన హృదయాన్ని మనం పవిత్రం కాచుకోవాలి. దేహం ఎందుకంటే దేవుడు నివసించే ఆలయం అండి, ఇది పవిత్రంగా ఉండాలి. ఈ ఆలయం అపవిత్రమైన కార్యక్రమానికి దేహాన్ని అప్పజెప్పొద్దు. పాడు పనులకి, పనికిమాలిన పనులకి దేహాన్ని అప్పచెప్పకూడదు. ఇది ఒక దేవాలయం. క్రమం తప్పి అక్రమంగా ప్రవర్తించేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయాన్ని దొంగల గుహగా మార్చకూడదు. ఈ దేవాలయాన్ని వ్యాపారపు కేంద్రంగా మార్చకూడదు. ఈ ఆలయం నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడింది. దాన్ని దొంగల గుహగా మార్చారా? దేహాన్ని దొంగల గుహగా మార్చకూడదు. అండ్ ప్రియులారా, అనారోగ్యాల పుట్టగా కూడా మార్చుకోకూడదు దేహాన్ని. మన హెల్త్ కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఇది రోగాలతో సరే, దేవుని చిత్తానుసారంగా దేవుడు కొన్ని వ్యాధుల్ని అనుమతిస్తే సరే, తద్వారా దేవుడు పరిశుద్ధపరచడు, అది వేరే విషయం. చేతులారా కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు. దేవుడిచ్చిన అవయవాలన్నిటిని చేతులారా పాడు చేసుకుంటారు, అజ్ఞానంగా, అవివేకంగా. టైంకి తినరు, టైంకి నిద్రపోరు. అందరూ నిద్ర లేచే టైంకి వీళ్ళు నిద్రపోతారు. అందరూ నిద్రలోంచి లేచి అరుణోదయములు లేచి స్తోత్రం అన్నప్పుడు అప్పుడు వీళ్ళకి నిద్ర పడుతుంది. అందరూ నిద్ర లేస్తారు కదండి, అందరూ నిద్రలోకి వెళ్తారు కదండి, అప్పుడు వీళ్ళు నిద్ర లేస్తారు. వ్యతిరేకమైన దిక్కులు. దేహమే దేవాలయం. ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. ఈ దేవాలయాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. నా ఆరోగ్యాన్ని పాడు చేసేది, నా దేహాన్ని చెరిపే ప్రతి కార్యాన్ని నేను తీసివేస్తాను ప్రభువా. నా దేహాన్ని నేను ఆరోగ్యకరంగా ఉంచుకుంటానని తీర్మానం చేసుకోవాలి. విచారణ చేస్తూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 21వ వచనం చదవండి. 27, 21 త్వరగా. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారణ చేయాలి. ఊరీము తీర్పు వలన ఎలియాజరు దేవుడి దగ్గర విచారణ చేసేవాడండి. జీవితంలో మనకి ఏది అవసరమైనా దేవుడి దగ్గర విచారణ చేసే మనసు మనకు ఉండాలి. ఆమేన్. పిల్లలు పెళ్ళి విచారణ చేయండి ప్రభు దగ్గర. ప్రభువా, ఈ వివాహ విషయంలో నీ ప్రణాళికేనా, నాకు ఏదో ఒక సూచన ఇవ్వండి అని అడగండి ప్రభుని. అంతే. మా కులపోళ్ళలో క్రైస్తవులు దొరకడం చాలా కష్టమండి పాస్టర్ గారండి. ఎందుకంటే చాలా రేరుగా ఉంటారు. సో మా కులపోళ్ళు అయి ఉండాలి, క్రైస్తవులు అయి ఉండాలి. బాబు ఇంజనీర్ కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇంజనీర్ అయితే బాగుంటుంది. బాబు మెడికల్ కాబట్టి వాళ్ళు కూడా మెడికల్ అయితే బాగుంటుంది. ఇద్దరు కలిసి హాస్పిటల్ పెట్టుకుంటారు. ఓకే, తప్పని నేను అనను. ఇద్దరు ఒకే ఉద్యోగం చేసుకుంటే మంచిదే, తప్ప నేను. ప్రభువా, ఈ విషయంలో నీ ప్రణాళిక, నీ చిత్తం ఆలోచించాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన ఈరోజు వివాహ వ్యవస్థ అనేది నిలబడలేని పరిస్థితి. బలవంతపు వివాహాలు, బలవంతంగా పెళ్లి చేసి పంపించారు. సరే, ఆ వివాహం నిలబడుతుందంటే నిలబడని పరిస్థితి. ప్రభువా, నా కుమార్తె వివాహ విషయంలో నీ చిత్తం ఏంటి? నా కుమారుని వివాహ విషయంలో నీ చిత్తం ఏంటి? దేవా, నీ చిత్తాన్ని నాకు బయలుపరచండి అని ప్రార్థన చేసుకోవాలి. విచారణ చేయాలి. ఎలియాజరు దేవుని సన్నిధిలో విచారణ చేసేవాడు. మరి మనం దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నామా? కొందరు అనుభవాల మీద ఆధారపడతారు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక గ్లాసు బియ్యంకి ఎన్ని గ్లాసు నీళ్ళు పోయాలి చెప్పరు? ఎన్ని గ్లాసు పోయాలి? అర్థమైందండి? కొందరు పాపం జాగ్రత్తగా ఒక గ్లాసు బియ్యం వేసి 2 గ్లాసు నీళ్ళు పోస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? ఎంతమంది కొండుంటారు. పోయి ఏం కాదు మేడం, ఒకసారి పోయిరా బాబు, ఎన్ని వంటలు చేస్తుంటారు నీ చేతులతో, అదే వద్దనేది. అనుభవాలు, కొంతమందికి అనుభవాలు ఎన్ని చూసాం. అసలు అమ్మ ఉప్పు వేయిరా, ఇంకో పిడికిడేయి, కాదమ్మ నీవు వేయమంటలా, నీవు వేయి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ మరి ఉప్పు ఎక్కువ అయిపోయినట్టుంది కూరలో అంటే 4 బంగాళదుంప వేయి. 4 బంగాళదుంప వేసే ఉప్పు అంతా లాగేస్తుంది. ఆ బంగాళదుంప కూర అంట. ఆ కూరే బంగాళదుంప అంట. అమ్మ ఆల్రెడీ ఆ కూర, అవునా
బంగాళదుంప వేస్తే దాంట్లో ఏదైనా ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటే అది పీల్ చేసుకుంటుంది అంట. మరి అది ఎంత మరి మీకే తెలియదు, నేను విన్నా ఇవన్నీ. ఆల్రెడీ బంగాళదుంప కూర అది, దాంట్లో ఉప్పు ఎక్కువ, ఇంకొంచెం నీవు కొంతమంది అనుభవాలు ఉన్నాయి, ఏదైనా చేసేస్తాం. నేను యథార్థంగా చెప్తానండి, నేను పెద్ద ప్రసంగికుడు నేను అనుకోను. దేవుని సన్నిధిలో నేను వచ్చి ఎప్పుడు దేవుని మాటలు చెప్పాలి, నా గుండెలో ఒక ఫియర్, భయం ఉంటుంది. నేను ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను, ధ్యానిస్తూనే ఉంటాను, ఎన్ని ప్రసంగాలు చేస్తుంటాను. అయినా దేవుని సమ్ముఖానికి వచ్చేటప్పుడు నా మనసులో ఒక భయం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే నేను నిలబడుతుండే దేవుని సన్నిధిలో, నేను మాట్లాడాల్సింది దేవుని మాటలు. హల్లెలూయా. సాతానుగాడు సేవకుని ఎక్కువగా వాడుకుంటాడు, అర్థమైందండి. సాతానుగాడు ఆయన ఏదో చెప్పించాలనుకుంటాడు, మనకు తెలియకుండా మనల్ని వంచే ప్రమాదాలు ఉంటుంది. కనుక ప్రభా, అపవాది నోట, అపవాది వంచనకి ఎక్కడ లోనైపోకుండా నా నోట నీ మాటలుంచి ఆ మాటల వల్ల ప్రజలకి క్షేమాన్ని కలిగించండి అని భయముతో వణుకుతూనే నేను ప్రతిరోజు ఏదో ఒక చోట వాక్యం చెప్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి 2-3 రోజులు 2-3 ప్రసంగాలు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అయినా నేను ప్రతిసారి భయముతో వణుకుతూనే నిలబడి దేవుని మాటలు మీకు అందిస్తాను. మోషేకి దేవుడు అన్నాడు, బండను కొట్టమంటే కొట్టాడు, నీళ్ళు వచ్చింది. బండను కొట్టమంటే వాటర్ వచ్చింది. సో ఈ అనుభవం ఆయనకుంది. ఆ నెక్స్ట్ ఇంకొకసారి అదే సిచ్యువేషన్, అదే ప్రాబ్లం, అదే వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, బండతో నీవు మాట్లాడమన్నాడు. ఏమన్నాడండి? బండతో మాట్లాడమన్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు బండను కొడితే నీళ్ళు వచ్చింది కదా, ఇప్పుడు మరలా మాట్లాడేంత టైం లేదు అని మరలా బండను కొట్టేశాడు. నీళ్ళు వచ్చిందా లేదా చెప్పాలి, నీళ్ళు వచ్చిందా లేదా? వచ్చింది. కొన్నిసార్లు ప్రజల్ని మనసులో పెట్టుకొని ప్రజల అవసరాల కొరకు దేవుడు ఆ సమయంలో అవసరాలు తీర్చొచ్చు. కానీ మినిస్ట్రీ సక్సెస్ అయింది కానీ మోషే ఫెయిల్ అయిపోయాడు. మోషే జీవితంలో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోయింది అది. కాబట్టి అనుభవాల మీద ఆధారపడదు. ప్రతిసారి ప్రభు కృపా సన్నిధిని సమీపించి దేవుని సన్నిధిలో విచారణ చేసే మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతిదీ ప్రభు సన్నిధిలో, పిల్లలు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ దేవుని సమ్ముఖానికి వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ట్రైన్ వెళుతుందండి, ఆ సిగ్నల్ పడితేనే ముందుకు వెళ్ళాలి ట్రైను. ఆ సిగ్నల్ వచ్చేంత వరకు ఆ ట్రైన్ డ్రైవరు వెయిట్ చేస్తూ ఉంటాడు. సిగ్నల్ పడాలి. లోపల ఉన్న వాళ్ళు తొందర చేయొచ్చు, కానీ రా బాబు టైం అవుతుంది, కానీ అంటే నువ్వు కానీ అన్న పోయేది లేదు. ముందు అక్కడ సిగ్నల్ పడాలి. అంత క్లియర్ అయితే సిగ్నల్ పడుతుంది, అప్పుడు మూవ్ అవ్వాలి ట్రైన్. కాదని వెళ్ళారనుకుంటే ప్రమాదాలు పడిపోయే అవకాశాలు ఉంటుంది. దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడు ఓకే అంటే ఆ తర్వాత మనం మూవ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో విచారణ చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మనం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ప్రతీది యూదా దేశానికి వెళ్ళుదునా అని దావీదు అడిగాడు, వెళ్ళమన్నాడు. ప్రభు చెప్పాడు. సింహాసనం ఖాళీగా ఉంది, సౌలు చనిపోయాడు, నెక్స్ట్ దావీదే. ఆయన నన్ను వెళ్ళమంటావు అని అడిగితే వెళ్ళమని ప్రభు చెప్పాడు. యూదా దేశంలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అంటే హెబ్రోనికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. కనుక దేవుడు మనకు, యాకోబు దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? ఎలియాజర్ అనగా దేవుడేనా సహాయం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ ఎలియాజర్కి దేవుడు ఇచ్చిన ఒక చిన్న మాట నేను చెప్పి ముగించేస్తాను. అంటే ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, వద్దు, టైం 9 అవుతుంది కనుక నేను ముగించేస్తాను. ఒక చిన్న మాట మీకు 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 26వ వచనం చదువుదామా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 26వ వచనం. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములను తీసి అతని కుమారుడైన ఎలియాజరుకి దాన్ని తొడిగించము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోతాడు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజం చూస్తూ ఉండగా హోరు కొండనెక్కారు. మోషే వస్త్రములను తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు దాన్ని తొడిగించాడు. అహరోను కొండ శిఖరమున చనిపోయాను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. మోషే యొక్క వస్త్రం, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వస్త్రం అనేది చాలా విలువైనది బైబిల్లో.
వస్త్రానికి ఎన్నో శ్రేష్టమైన విషయాలు. రక్షణా వస్త్రము. మొట్టమొదటిగా దేవుడు ఏదైనా తోటలో వాళ్ళకి వస్త్రాన్ని కచ్చడము కుట్టి వారికి దేవుడు చర్మపు వస్త్రమును సిద్ధం చేసి వారికి తొడిగించాడని బైబిల్లో మనం చూస్తాం. రక్షణా వస్త్రం అని, వివాహ వస్త్రం అని. పెళ్లి విందులో కూర్చున్నప్పుడు ఒకటి దగ్గర వస్త్రం లేదండి, వస్త్రం పెళ్లి వస్త్రం ధరించుకోలే. అతను వెలుపటి చీకట్లో తీసుకెళ్ళి పడేశారు. ఏది? పెళ్లి డ్రెస్ వేసుకున్నంత మాత్రం తీసుకెళ్ళి వెలుపటి చీకట్లో అంటే వస్త్రానికి విలువ ఉంది. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత వెళుతూ ఉన్నప్పుడు ఆయన దుప్పటి, ఆయన వస్త్రం ఎలీషా మీద పడితే అది అభిషేకానికి సాదృశ్యంగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియులారా, అహరోను ప్రధాన యాజకుడు. ఆయన వస్త్రం చాలా విలువైనది, అది ప్రతిష్ఠింపబడిన వస్త్రం. ఆ వస్త్రం ఎవరికి ఇవ్వబడిందండి? చెప్పాలి, ఎవరికి ఇవ్వబడింది? చెప్పాలి, ఎవరికి ఇవ్వబడిందండి? ఎలియాజరుకి ఇవ్వబడింది. యాజకులు చాలామంది ఉంటారు, వాళ్ళందరిలో ప్రధాన యాజకుడు అహరోను. అహరోను చనిపోబోతున్నాడండి. అహరోను ఇలా, ఏ నాన్న నా సొక్క నీవు తీసుకోరా, రే నాన్న నా సొక్క నీవు వేసుకోరా ఎలియాజరు అని వాళ్ళ నాన్న ఇవ్వల. వాళ్ళ పెద్దనాయన, వాళ్ళ చిన్న ఆయన, ఒరే పెద్దోడా ఎదిగో మీ నాన్న డ్రెస్ని వేసుకోమని ఎవరో ఇచ్చింది కాదు, అది సాక్షాత్తు దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం. అహరోను యొక్క వస్త్రాన్ని తీసుకొచ్చి ఎలియాజరుకు తొడిగించమని. కనుక ఆ ఒక శ్రేష్టమైన బాధ్యత, ఆ శ్రేష్టమైన భారం మరి ఎలియాజరుకి ఇవ్వడం జరిగింది. ఎలియాజరు అనగా దేవుడే నా సహాయకుడు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధ స్థలము నుండి నా దేవుడు నీకు సహాయం చేయనుగాక. నీకు సహాయం చేయట కొరకు మేఘవాహనుడై ప్రభు దిగి వచ్చునుగాక. హల్లెలూయా. ఆయన సహాయంలో ఆదరణ ఉందండి, ఆయన సహాయంలో స్వస్థత ఉంది, ఆయన సహాయంలో కరువులో నుండి మనం వెలుపలికి వస్తాం. ఆయన సహాయం వల్ల ఎన్నెన్నో శ్రేష్టమైన కార్యం, ఆయన సహాయం వల్ల మనం సైన్యాన్ని జయిస్తాము, ఆయన సహాయం వల్ల మన ప్రాకారాలను దాటుతాం. దేవుడు సహాయం చేసే దాంట్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఈ సహాయం దేవుడు ఎవరికైతే ఇస్తాడంటే ఎలియాజరు యొక్క అనుభవాలు. ఒకటి, ప్రత్యేకించబడిన ఎలియాజరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిలో భారాన్ని మోసిన ఎలియాజరు. ఆ ఎలియాజరుకున్న శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మూడోదిగా దేవుని సన్నిధిలో విచారణ చేసే కనుక లైఫ్లో ఏ చిన్నదైనా పెద్దనా ప్రభు సన్నిధికి వెళ్ళండి, మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఒక దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా కర్ర, అహరోను కర్ర ఉందండి, అది చిగురించి పుష్పించి బాదాం. ఒక్క నైట్లో ఇది సాధ్యమేనా? ఏ సైంటిస్టులు అయినా చేయగలుగుతారా? ఏ విజ్ఞాని అయినా చేయగలుగుతారా చెప్పండి? టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. ఒక్క రాత్రిలో ఒక మొక్క లేకపోతే ఒక ఎండిపోయిన కర్ర అది చిగురించి పుష్పించి బాదాము పండ్ల గలదిగా మారిందంట. ఒక్క నైట్లో, ఒక్క రాత్రిలో ఇన్ని ప్రాసెస్ జరుగుతుందా? ఒక్క రాత్రిలో. దానికి మట్టి లేదు, నీళ్లు లేదు, మట్టిలో పాతి పెట్టలేదు, ఎటు లేకపోతే నీళ్లలో నానబెట్టలేదు. దేవుని సన్నిధిలో ఉంచి వస్తే ఒక్క రాత్రులు ఇన్ని మార్పులు జరిగినాయి. అందరి నోళ్ళు మూతపడ్డాయి అంతేగా. కనుక దేవుని మీ లైఫ్లో మీకు ఏది కావాలో దేవుని సన్నిధికి రండి. మీ ఇల్లు ఒక దేవుని సన్నిధిగా మార్చండి. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీడే ప్రతిరోజు ఏదో ఒక టైము, ఏదో ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీరు విచారణ చేయండి. దేవుడు మనకు బయలుపరచకుండా ఏదీ చేయడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి అబ్రహాముకు నేను విషయాన్ని దాచేదనని పనిగట్టుకుని వచ్చి చెప్పెళ్ళాడు. అబ్రహాం ఏం అడగల, సొదొమ గొమొర్రా పట్టణం పట్ల నీ ప్లాన్ ఏంటని అడగల. అయినా నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఈ విషయాన్ని దాచేదనని వచ్చి జరగబోయే కార్యాలు బయలుపరిచి వెళ్ళాడు. కనుక మన కుటుంబాల్లో జరిగే ప్రతిదీ, మన భవిష్యత్తు పట్ల ఆయన చేయబోతున్న కార్యాలన్నీ ప్రభు మనకే బయలుపరుస్తాడు. ఎవరికో కాదు. మీకేదో జరగబోతుంది, ఎవరో కాదు, ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభు సన్నిధిలో ఉంటే నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబ వ్యవస్థ గురించి, నీ యజమానుడి గురించి, నీ భార్యను గురించి, నీ కుటుంబ అభివృద్ధి గురించి ప్రభు నీతో తేటగా నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అసలు వచ్చి కూర్చుంటేనే కదండి విచారణ చేయడానికి. కనుక అయ్యా ఎల్లప్పుడూ దేవుని మందిరం వచ్చే వసతులు నీకు లేదు. నీ ఇల్లే, నీ ఇంట్లో ఒక మూలని ఒక దేవుని సన్నిధిగా మార్చేసే. నీ ఇల్లే ఒక దేవాలయముగా మార్చేసుకో. ఒక మూల మీద ఒక చిన్న కార్పెట్ వేసుకొని ఒక మూల మీద కూర్చొని ప్రతిరోజు ఏదో ఒక టైం కేటాయించి, ఒక సమయాన్ని నిర్ణయించి ప్రతిరోజు ఆ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తే నేను విశ్వసిస్తున్నాను, నువ్వు ప్రతిరోజు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తావో
ఆ చోట నీకంటే ముందుగా ప్రభు వచ్చి అక్కడ కూర్చుంటాడు. అక్కడ ఆకాశపు వాకిట్లు తెరవబడి ఉంటుంది. ఆకాశపు వాకిట్లు తెరవబడి ఉంటుంది. అక్కడ దేవుని మహిమ కురుస్తూ ఉంటుంది. అక్కడ దేవుని సహాయం దిగి వస్తూ ఉంటుంది. అక్కడ ప్రభు తన ఆలోచనలకు బయలుపరుస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.